ఇంగ్లాండ్‌తో జరుగుతున్నటువంటి మొదటి టెస్టు బాగా రసవత్తరంగా సాగుతుంది. ఎందుకంటే మొదటి రోజు ఇండియా బ్యాట్స్‌మెన్‌లు ఆధిపత్యం చెలాయిస్తే, రెండో రోజు వచ్చేసరికల్లా సీన్ రివర్స్ అయింది. ఇంగ్లాండ్ ఆధిపత్యం చెలాయించడం మొదలుపెట్టింది. ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఇంగ్లీష్ బౌలర్‌లో బెన్ స్టోక్స్, అలాగే నైట్ ఇద్దరు మాత్రము అద్భుతంగా బౌలింగ్ చేసి ఇండియా బ్యాట్స్‌మెన్‌ను కళావికలం చేశారు. అంతేకాకుండా ఇక్కడ మెయిన్ తర్వాత బ్యాటింగ్ దిగినటువంటి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లో బెన్ డకెట్, ఓలీ పోప్, అలాగే జోయ్ రూట్ వీళ్ళు ముగ్గురు అద్భుతమైన బ్యాటింగ్ చేసి ఇండియాకు స్ట్రాంగ్ రిప్లై ఇస్తున్నారు. ఇంకా ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ అలాగే జస్ప్రీత్ బుమ్రా సాధించినటువంటి రికార్డుల గురించి తెలుసుకున్న తర్వాత మ్యాచ్ హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ మ్యాచ్లో ఫస్ట్ రిషబ్ పంత్ సాధించినటువంటి రికార్డు ఏంటంటే, ఈ అతను సెంచరీ కొట్టేటప్పుడు సిక్స్ బాదాడు కదా ఇప్పటి వరకు. ఇలా 3 సెంచరీలు నమోదయ్యాయి. 3 కూడా ఇంగ్లాండ్ పైన సాధించినవి. అంతేకాకుండా ఇండియా తరపున ఎక్కువ సెంచరీలు చేసిన వికెట్ కీపర్గా రికార్డుకి ఎక్కాడు. గతంలో ఈ రికార్డు ధోని పైన ఉన్నది. ఆ రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాకుండా ఇంగ్లాండ్ గడ్డపై ఎక్కువ సెంచరీలు చేసిన వికెట్ కీపర్గా చరిత్రకి ఎక్కాడు. గతంలో ఆడమ్ గిల్క్రిస్ట్ 3 సెంచరీలతో ఉండగా ఆ రికార్డును ఈ మ్యాచ్తో రిషబ్ పంత్ బద్దలు కొట్టాడు. అంతేకాకుండా ఇండియా టీం తరపు నుంచి ఎక్కువ సిక్స్లు కొట్టిన ఆటగాడిగా రికార్డుకి ఎక్కాడు. గతంలో ఈ రికార్డు ఎంఎస్ ధోని పైన ఉండగా ఆ రికార్డును ఈ మ్యాచ్ ద్వారా చెరిపేశాడు. అంతేకాకుండా మెయిన్ ఇక్కడ డబ్ల్యూటీసీలో ఎక్కువ సిక్స్లు కొట్టిన రికార్డు కూడా తన పేరు మీద లెక్కించుకున్నాడు. గతంలో ఈ రికార్డు మాజీ కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మ ఇప్పటి వరకు డబ్ల్యూటీసీలో 52 సిక్స్లు కొడితే దాన్ని మ్యాచ్ ద్వారా చెరిపేశాడు. అంతేకాకుండా ఇక్కడ మెయిన్ మాట్లాడుకుంటే రిషబ్ పంత్ మనకు ఐపీఎల్లో సెంచరీ చేసిన తర్వాత సెలబ్రేట్ చేసుకున్న విధానం మళ్ళీ రిపీట్ చేశాడు ఇక్కడ. అంతేకాకుండా జస్ప్రీత్ బుమ్రా సాధించింది రికార్డు ఏంటంటే, ఇప్పటి వరకు చైనా కంట్రీస్ పైన అత్యధిక వికెట్లు తీసినటువంటి వికెట్ల వీరుడుగా రికార్డుకి ఎక్కాడు. గతంలో ఈ రికార్డు 146 వికెట్లతో వసీం అక్రమ్ మొదటి స్థానంలో ఉండేవాడు. దాన్ని ఈ మ్యాచ్లో 3 వికెట్లు సాధించినటువంటి జస్ప్రీత్ బుమ్రా చేరివేశాడు. ఇంకా ఈరోజు మ్యాచ్లో విషయానికి వస్తే, నిన్న ఓవర్ నైట్ స్కోర్తో బరిలో దిగినటువంటి ఇండియాకు స్టార్టింగ్లో మాత్రం అదిరిపోయే ఆరంభం లభించింది. ఇక్కడ రిషబ్ పంత్ అలాగే శుభం గిల్ ఇద్దరు అద్భుతంగా రాయిస్తున్నారు. ఇక్కడ శుభం గిల్ నిదానంగా ఆడుతున్నా కానీ రిషబ్ పంత్ తనదైన స్టైల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తన సెంచరీ చేసిన తర్వాత తన ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ 147 పరుగుల వద్ద బషీర్ బౌలింగ్లో లాంగ్ ఆన్లో 6కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఇక్కడ మెయిన్ మనం మాట్లాడుకుంటే తర్వాత రిషబ్ పంత్ కూడా కొద్దిసేపు నాక స్వింగ్ అయ్యే బంతికి అనూహ్యంగా ఎల్బీగా అవుట్ అయ్యాడు. 134 పరుగుల వద్ద టంగ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 8 ఏళ్ల తర్వాత అరంగేట్రం చేసినటువంటి కరణ్ నాయర్ ఒక అద్భుతమైన క్యాచ్తో డక్అవుట్గా ఆడడం ఇక్కడ ఇండియాకు పెద్ద లోటు కనిపించింది. ఆ తర్వాత వచ్చినటువంటి రవీంద్ర జడేజా 11 పరుగులు, శార్దుల్ ఠాకూర్ 1 పరుగు, అలాగే బూమ్రా డక్అవుట్ కాగా సిరాజ్ 3 వికెట్లు, అలాగే ప్రసిద్ధ్ కృష్ణ 1 పరుగు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లో బెన్ స్టోక్కు 4 వికెట్లు దక్కగా, అలాగే టంగ్కు 4 వికెట్లు, క్రాయస్కు, బషీర్కు 1 వికెట్ దక్కింది. ఇండియా 471 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్ దిగినటువంటి ఇంగ్లాండ్కు మొదటి ఓవర్లోనే జస్ప్రీత్ బుమ్రా జలకిచ్చాడు. ఇక్కడ 4 పరుగుల వద్ద కార్బెల్కి అవుట్ చేశాడు కరుణ్ నాయర్ క్యాచ్ ఇచ్చి. ఆ తర్వాత ఇక్కడ బెన్ డకెట్, ఓలీ పోప్ ఇద్దరు అద్భుతంగా ఫస్ట్ నిదానంగా ఆడి వీళ్ళిద్దరూ కుదురుకున్న తర్వాత రన్స్ను తీయడంలో నువ్వు నేను అన్నట్టు పోటీ పడ్డారు. 15 పరుగుల వద్ద బెన్ డకెట్ ఇచ్చినటువంటి క్యాచ్ను జడేజా నేలపాలు వేస్తే 60 పరుగుల వద్ద పోప్ ఇచ్చిన క్యాచ్ను జైస్వాల్ నేడవేర్చాడు. ఈ మ్యాచ్లో ఎక్కువగా మనకు అనిపించింది ఫెయిల్యూర్స్ ఏంటంటే, ముఖ్యంగా కెప్టెన్ అయినటువంటి శుభం గిల్ తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా అన్ఫెయిర్గా అనిపించింది. ఎందుకంటే బాల్ స్వింగ్ అవుతున్నప్పుడు, వికెట్ పడనప్పుడు శార్దుల్ ఠాకూర్ తన డిఫరెంట్ స్టైల్తో వికెట్లు తీసేవాడు. అలాంటి టైంలో ఇతనికి బౌలింగ్ ఇవ్వకుండా పోవడము, అంతేకాకుండా ఎండ వచ్చిన తర్వాత ఇతనికి బౌలింగ్ ఇస్తే దారుణంగా పరుగులు ఇచ్చుకొని ఘోరంగా ఫెయిల్ అయ్యాడు శార్దుల్ ఠాకూర్. అలాంటప్పుడు అసలు ఇతని ప్లేయింగ్ లెవెల్లో ఎందుకు తీసుకున్నారు, పక్కన పెట్టేసి ఉంటే సరిపోయింది కదా అనేటట్టు అనిపించింది. అంతేకాకుండా జడేజా కూడా
తక్కువ పరుగులు ఇస్తున్నప్పుడు తన చేత స్పెల్ చెప్పడానికి సెకండ్ స్పెల్ చెప్పడానికి కూడా టైం చాలా తీసుకోవడము, 2 క్యాచ్లు నేల వెడ్చడము ఈరోజు ఇండియా చేసినటువంటి గొప్ప తప్పిదాలు అనిపించేవి. తర్వాత ఓవరాల్గా బెన్ డకెట్ 62 పరుగుల వద్ద జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చినటువంటి జోయ్ రూట్తో పిలువోప్ ఇక్కడ మళ్ళీ పార్ట్నర్షిప్ మొదలుపెట్టారు. ఇంకా మ్యాచ్ సెకండ్ డే ఇంకా ముగిసిపోతుంది అన్న మూమెంట్లో ఇక్కడ జోయ్ రూట్ను బుమ్రా క్యాచ్ ఇచ్చేటట్టు చేశాడు. 28 పరుగుల వద్ద జోయ్ రూట్ అవుట్ అయ్యాడు. ప్రజెంట్ క్రీజులో హోలీ పోప్ 100 పరుగులు, అలాగే హారీ బుక్ 0 పరుగులతో ఉన్నారు. 209 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్. మరి మూడో రోజులో మొదటి సెషన్లో ఇండియా బౌలర్లు అద్భుతంగా రాణించి తొందరగా వికెట్లు తీస్తే మాత్రము ఇంగ్లాండ్కు కష్టాలు తప్పవు. కాదనింటే ఇండియాకే అసలుకే ఎసరు వస్తుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు 2022లో 3 సెంచరీలు నమోదు చేసినటువంటి ఇండియా బ్యాట్స్మెన్లు సచిన్, ద్రావిడ్, గంగూలీ మళ్ళీ రిపీట్ చేశారు ఈ మ్యాచ్లో ద్వారా. రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్ అలాగే కెప్టెన్ అయినటువంటి శుభం గిల్ సెంచరీలతో ఓవరాల్గా ఈ మ్యాచ్లో ఇప్పటి వరకు 4 సెంచరీలు నమోదయ్యాయి. హోలీ ఓపు కూడా సెంచరీ చేయడంతో. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.